ఏంటి? ఇప్పుడే కదా స్నానం చేసావు, ఆగు ఆరు నువ్వు. ఆరు నువ్వు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆరు నువ్వు ఆరితే ఇప్పేస్తాను. అయ్యి బాబోయ్, ఏంటి ఇలా రౌడీ ఇలా చేస్తావు? చక్కగా సైలెంట్గా ఉంటావు, కట్టేటప్పుడు వచ్చేస్తుంది చంద్రముఖిలాగా. ఉండు, అలా ఉండు. ఉండు, అలాగే ఉండు. ఆరనివ్వు, కొంచెం ఆరితే అప్పుడు ఇప్పుతాను. ఆరనివ్వు. బాబోయ్ బాబోయ్, చూడు ఎంత అందంగా ఉన్నావు. స్నానం చేస్తే ఎందుకలా మురుగుతావు? ఆగు కాసేపు. అరే కూర్చో, వద్దులే కూర్చోకలే, అలా నుంచో అక్కడే నుంచో, నేను ఇక్కడే నుంచుంటాను. అయ్యో బాబోయ్, ఇప్పేస్తాను. ఆరినివ్వు, కొంచెం ఆరినివ్వు, ఇప్పుతాను. అరే బడిదిరా, కాకి ఇది, కాకి ఇది ఏది? కాకి వచ్చిందా? సర్లే ఇప్పుతాను. ఆగు ఇప్పుతాను. వద్దా? మరి దొల్లేస్తావు కిందంతా ఆరకోకుండాని. సరే ఇప్పేస్తానే. ఇప్పయినా సరే ఇప్పుతాను. సరే ఇప్పేస్తాను. అది చూడండి, ఇప్పేయమని ఎలా అడుగుతుందో. సరే మరి స్నానం చేసి ఒక దొల్లేస్తావు కదా. సర్లే ఇప్పుతున్నాను. ఆగు ఇప్పుతున్నాను. అది పోయి కడితే అస్సలు ఊరుకోదు కడితే. ముందు రూమ్ డోర్ వేసేయాలి చెప్పాలంటే. ఓకే, దాన్ని ఇప్పుతాను. చూడండి ఇప్పుడు దాని ఆనందం. మొత్తం గదులన్నీ తిరిగేస్తుంది. ఇదేంటంటే ఆరలేదని ఆలోచిస్తున్నాను నేను ఇప్పడానికి. కూర్చో అక్కడ కూర్చో. ఇప్పేయాలంట. ఏది ఇప్పేస్తుందా? ఏది చూసారా ఎలా సైలెంట్గా ఉంది? ఇప్పుతానండి అంటేనే చూసారా? అరే ఆరిపోయింది రోయ్. చూసారా డైరెక్ట్ మంచం ఎక్కేస్తా. చూడండి, ఇదే డోర్ వేసాను కదా అందుకు. అయ్యా అమ్మ బాబోయ్, అదిగో నాకు తెలుసు బాబు తల్లి. అదిగో చూసారా అలాంటి పనులు. అదిగో చూసారా, ఈ పనుల కోసమే ఇంత అరుపులు. కోతేసాలన్నీ వేస్తావు. కోతిపిల్ల లక్షణాలన్నీ ఉన్నాయి నీకు. ఏమైతుంది? ఏమయ్యిందమ్మా? ఫ్యాన్ వేసాను అగ్ని కోసం. అదిగో ఫ్యాన్ వేసాను. అదేంట్రా తిరగనవద్దంట తిరుగుతుందా? ఓకే తిరుగుతుంది. ఇది వచ్చి స్నానం చేసావు కదా, ఏంటో పనిలో? నా బొంగారు తల్లేదమ్మా, స్నానం చేసి అందంగా ఉంది రోయ్. ఈ స్నానం అసలు రేపు చేయించాలండి, సండే. కాకపోతే మేము సాటర్డేనే చేయించేసాము. పాపం చిరాగ్గా అనిపిస్తున్నట్టు ఉంది దానికి. గోక్కుంటుందని చెప్పేసి చేయించేసాను అనమాట.
స్నానం చేయించే వరకు ఒక వంతు అయితే స్నానం చేయించిన తర్వాత అమ్మ బాబోయ్ చుక్కలు చూపించేస్తుంది. ఇదిగో ఓకే, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇప్పిన తర్వాత. ఎంత మురిగావే, ఒక్కసారి ఇప్పేటప్పటికి ఎంత సైలెంట్ అయిపోయిందో చూడండి. అంటే పాపం దీన్ని మేము కట్టము, అసలు స్నానం చేసినప్పుడు మాత్రమే కడతాము, అందుకని అన్నమాట. ఇప్పుడు అలా కట్టినప్పుడల్లా స్నానానికని దానికి అర్థమైపోతుంది వాటర్ అంటే భయం కదా దీనికి, అందుకోసం. నా బొంగారు తల్లి, ఇంకా చాలా ముద్దమ్మ, మళ్ళీ సాటర్డే వరకునా నా బొంగారు మమ్మ ఇదే. ఓకే, స్నూపీ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ శైలిని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.